వెల్కమ్ టు అక్షిత మీడియా. మీ అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ ప్రధాన పత్రికలో వచ్చిన వార్తలపై ఒకసారి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రజా సమస్యలపై వెలుగు తీయటంలో అనునిత్యం అక్షిత మీడియా మీ ముందుంటుంది. ప్రజలు ప్రభుత్వాలకి మధ్య వారధిగా నిలవటానికి పత్రికా రంగం ముందు వరుసలో ఉంటుందంటానికి నిదర్శనం. దానిలో భాగంగా ప్రజా సమస్యలపై వివిధ పత్రికలలో ఏ ప్రధాన వార్తలు రాశారో వారిపై ఒకసారి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. దిశ పత్రికలో ఇవాళ ప్రధాన ఐటమ్గా ఏమి ముద్రించారో ఒకసారి చూద్దాం. నేటి నుంచి 3 నెలల రేషన్, కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో డీలర్లకు కొత్త చిక్కులు అనే కథనం బ్యానర్ ఐటమ్గా ముద్రించడం జరిగింది. ఈ నెల ఏదైతే వేసవి కాలంలో ఒకేసారి 3 నెలల రేషన్, ఏప్రిల్, మే, జూన్ నెల వరకు 3 నెలలకు సరిపోయే రేషను ఏదైతే వైట్ రేషన్ కార్డు హోల్డర్లు ఉంటారో వాళ్ళని అందించడానికి ప్రభుత్వం నిర్ణయించినట్టు ప్రధాన వార్త ముద్రించడం జరిగింది. అదే కాకుండా దమ్ముంటే మాతో రండి, కాళేశ్వరం జలాలతో పండుతున్న పొలాలను చూపిస్తాం, కేంద్ర మంత్రులకు కాంగ్రెస్ నేతలకు బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు సవాల్. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై, కాళేశ్వరం ప్రాజెక్టు దోచుకున్నారని కేసీఆర్ పై అభియోగాలు చెప్తానో దానిపైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ హరీష్ రావు కేంద్ర ప్రభుత్వానికి, ఇది బీజేపీ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఘాటైన సవాళ్లు విసిరినట్టు కూడా మరొక కథనం వినిపిస్తుంది. అదే కాకుండా నేటి నుంచి చికెన్ షాపులు బంద్, మార్జిన్ పెంచే వరకు నిరవధిక మూసివేత, చికెన్ షాప్ ఓనర్ల అసోసియేషన్ హెచ్చరిక. ఏదైతే మార్జిన్ అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ తగ్గించడంతోనే మేము చాలా నష్టపోతున్నాం కాబట్టి దానిపై తక్షణమే ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్న ఉద్దేశంతో వారు నిరవధిక సమ్మె చేస్తామని చెప్పి వారి ఏదో కమిటీ ఉంటుందో కమిటీ తీర్మానం చేయటం దానిపై ప్రధాన వార్తగా ముద్రించడం జరిగింది. పాడి కౌశిక్ రెడ్డిపై సిబిఐ నోటీసులు. ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన పైన నోటీసులు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఉండేనా ఊడేనా, మినిస్టర్ పదవిపై మంత్రుల్లో టెన్షన్, కేబినెట్ నుంచి తప్పిస్తారా లేదా శాఖల్లో కత్తిరిస్తారా, సన్నిహితుల వద్ద అమాత్యుల డిస్కషన్. ఏదైతే మంత్రివర్గ విస్తరణ ఉంది ప్లస్ కొంతమంది మంత్రులపై అభియోగాలు రావడంతోనే వారిని ఉంచుతారా తీసేస్తారా అన్న భయం కూడా కొంతమంది మంత్రుల్లో కనిపిస్తుంది. 3 అవుట్, 5గురు ఇన్, 3 కేబినెట్ నుంచి తొలగించి 5 కొత్త వాళ్ళని తీసుకోవాలన్నది ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పెద్దల దగ్గర నిర్ణయంగా ప్రధాన వార్త ముద్రించడం. అదే కాకుండా ట్యాంక్ బండ్ శవాల శివ అని కూడా ఇతను పిలుస్తారు. ఇతను ట్యాంక్ బండ్ లో జరిగే ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నారో ట్యాంక్ బండ్ లో వ్యర్థాలను తొలగించడానికి కానీ ఈ శివ చాలా వరకు ఉపయోగపడే వ్యక్తి. ఈ వ్యక్తి పోషణ చాలా ఇబ్బందికరంగా ఉందని సీఎం దృష్టికి రావడంతోనే అతనికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, దాంతో పాటు వాళ్ళ కొడుక్కి హోంగార్డ్ ఉద్యోగం కూడా ఇవ్వటం జరిగింది అనే వార్త కూడా మనం ప్రధానంగా చూస్తున్నాం. అదే కాకుండా లంబాడ మున్నూరు కాపులకు ప్రయారిటీ, కేబినెట్ మంత్రివర్గ విస్తరణలో ఈ 2 కులాలకి ప్రస్తుత కేబినెట్ లో లంబాడ మున్నూరు కాపు సామాజిక వర్గాలకి ప్రయారిటీ లేదు. దీంతో కేబినెట్ విస్తరణలో ఆ 2 సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. ఉమ్మడి రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు ప్రస్తుతం మంత్రివర్గంలో ప్రయారిటీ లేదు. ఆ 2 జిల్లాలకు సంబంధించిన వారికి ఇస్తామని చెప్పి మరొక కథనం కూడా రావటం జరిగింది. కేరళలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేరళ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ప్రచారానికి వెళ్తున్నట్టు మరొక కథనం కూడా రాయటం జరిగింది. మరి రూటు మార్చిన ఎమ్మెల్యే, ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తున్న ఒక ఎమ్మెల్యే తాజాగా రూటు మార్చి సినీ నటులు ప్రస్తుతం 90 రోజుల్లో ఒక్కోసారి డ్రగ్స్ టెస్ట్ చేయించుకొని రిపోర్ట్లు బయటపెట్టాలని డిమాండ్ చేస్తూ ఎవరైతే మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారిపై ఘాటైన విమర్శలు చేసిన పరిస్థితి. సీఎం వరాల జల్లు, ఒక సామాన్యుడిపై సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించే ఏదైతే మనం ఇప్పుడు చూసామో శివ, ట్యాంక్ బండ్ శివ కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చిన దానిపై కథనం ప్రధాన వార్తగా. యుద్ధం ముగిద్దాం,
హర్మోజ్ తెరకున్న ఓకే తెరవకున్న ఓకే ట్రంప్ యోచన ఇరాన్ను మరింత బలహీనపరచాలని గల్ఫ్ దేశాలకు విజ్ఞప్తి. ఈ యుద్ధం ముగిద్దామా లేకపోతే దీనిపైన ఇంకా ఏమైనా జరుగుతుందో పరిస్థితులు తెలవాల్సిన అవసరం ఉంది. అసలు ఇరాన్ వద్ద అణుబాంబులు లేవు. పీటర్ ఎక్స్ మిత్ర దేశాలకు షాక్ ఇచ్చిన ట్రంప్. ఇక అసలు ఆ ట్రంప్ ఏం చేస్తాడో, అసలు దేశాలపై దేశాలు యుద్ధాలు చేసుకోవటం ఏందో, మరి ఈ యుద్ధాల వల్ల సామాన్య ప్రజల యొక్క నడ్డి విరిచే విధంగా రేట్లు పెరిగే పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే అన్ని దేశాలు కలిసి కూర్చొని మరి యుద్ధాన్ని ముగించే ప్రయత్నం చేస్తాయా లేకపోతే ఇంకా ఈ విధంగానే ఉంటుందా? ఒకసారి బ్యానర్ ఐటంగా ఇవాళ దిశ పత్రిక ముద్రించిన పరిస్థితి. వెలుగు పత్రికలో ఏం ముద్రించారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇరాన్ అణు కేంద్రాలపై దాడి, ఇన్ఫాసాన్ బంకరు బస్టర్ బాంబులతో అటాక్ చేసిన అమెరికా. ఇరాన్ ఏదైతే అణుబాంబు కేంద్రం ఉందో ఆ అణు కేంద్రం, ఆ కేంద్రంపై దాడి చేసినట్టు ప్రధాన వార్త వెలుగు ప్రచురించింది. అదే కాకుండా ఇయాల్టి నుంచి చికెన్ షాపులు బంద్, మార్జిన్ 26 నుంచి ఒకేసారి 16 రూపాయలకు తగ్గించడానికి, మార్జిన్ తగ్గించడానికి మేము నష్టపోతున్నాం కాబట్టి తక్షణమే ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని ఉపసంహరించుకోవాలి, లేకపోతే మీ చికెన్ అమ్మలేమని చెప్పి వారి ఒక కథనం కూడా వినిపిస్తుంది. అదే కాకుండా హర్మోజ్ పై ట్రంప్ వెనకడుగు, జలసంధి మూతపడితే తమకు నష్టం లేదనే కామెంటు. అమెరికా వద్ద చమురు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని వెల్లడి. మా దగ్గర నిల్వలు ఉన్నాయి, మీరు ఏమైనా చేసుకోండి, మేమైతే తగ్గేది లేదు, అది ఇదనే మరొక కథనం కూడా వెలుగు పత్రిక ఇచ్చింది. జనగాం మార్కెట్లో తడిసి మొక్కలు, అకాల వర్షంతోనే పాపం జనగాం మార్కెట్ తీసుకొచ్చిన ఏదైతే మొక్కజొన్నలో తడిసి ముద్దైన కథనం కూడా రాయటం జరిగింది. తాగిన మైకంలో రోకల్ బండతోనే భార్య పిల్లలపై దాడి. వాడు ఎంత మంచి గొప్ప వ్యక్తో. మరి విధానాలు ఏ విధంగా ఉన్నాయంటే రాష్ట్రాల్లో కానీ దేశాల్లో కానీ తాగిన మత్తులు ఏం చేస్తారో వాళ్ళకే అర్థం కావట్లే. ఈ ప్రభుత్వాలు కూడా మరి అలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోకపోవడం, మళ్ళీ అందులో ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు అన్న విధంగా ఈ విధంగా దాడులు కూడా జరుగుతున్నట్టు కూడా మనకి కనిపిస్తుంది. కానీ ఏమైనా ఈ విధంగా చిన్నపిల్లలను చంపడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. వారిపైన ఎవరైతే ఈ దాడి చేసిన భర్త ఉన్నాడో అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. 2 కొడుకులను చంపి తల్లి మరొక కథనం ఇక్కడ హైదరాబాద్ కూకట్పల్లిలో 12 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం, సంవత్సరం క్రితం మరొక పెళ్లి చేసుకున్న భర్త విడాకులు కావాలని కోరిన బాధితురాలు. ఇక ఈ లవ్ మ్యారేజ్ చేసుకుంటారు, చివరికి గింతే పరిస్థితులకు వస్తాయి. ఏమైనా మరొక కథనం బెంగళూరులో 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఆత్మహత్య చేసుకున్న కథనం కూడా బ్యానర్ ఐటంగా ముద్రించారు. వలస కార్మికుల వార్ కష్టాలు, పనులు లేక సొంత రాష్ట్రాలకు తిరుగు ప్రయాణం అనే కథనం కూడా ఇక్కడ విధించడం జరిగింది. పసుపు రేటుకు వార్ ఎఫెక్ట్, దిగుమతులు నిలిచిపోవడంతో పడిపోతున్న ధరలు. ఏది యుద్ధం పుణ్యం అంటూ పసుపు ధర అనేది అమాంతం పడిపోతుందని చెప్పి మరొక కథనం కూడా వెలుగు పత్రికలో ముద్రించడం జరిగింది. అదే కాకుండా అర్బన్ చుట్టే అసెంబ్లీ సీట్లు, డీలిమిటేషన్ తో మారనున్న నియోజకవర్గ స్వరూపాలు, జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ లోక్సభ సెగ్మెంట్లు ఏవైతే ఉన్నాయో రీడ్రాపింగ్. సగటు 2,14,000 లక్షల జనాభాకు ఒక నియోజకవర్గం, ఒక లోక్సభ స్థానానికి 15.36 లక్షల జనాభా ఉండే అవకాశం. పట్టణ ప్రాంతాలలో భారీగా పెరగనున్న అసెంబ్లీ స్థానాలు. హైదరాబాద్ శివారు జిల్లాలకే సింహభాగం సీట్లు, 3 లోక్సభ స్థానాలుగా మల్కాజ్గిరి, కరీంనగర్, నిజామాబాద్ సీట్లను 2 ఎమ్మెల్యేలు. బౌండరీల మార్పుతో మారనున్న రాజకీయ సమీకరణలు, ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల మార్పులు, రాజకీయ నేతలతో పాటు సామాన్యుల ఉత్కంఠ అనే కథనం కూడా వెలుగు పత్రిక ముద్రించడం జరిగింది. రేపటి నుంచి జేఈ మెయిన్స్ 2 దేశవ్యాప్తంగా జేఈ మెయిన్స్ సెషన్ 2 పరీక్షలకు రంగం సిద్ధం. ఈ నెల 2వ తారీఖు నుంచి ప్రారంభం కానున్న
ప్రవేశ పరీక్షలకు తెలంగాణ నుంచి సుమారు 80,000 మంది విద్యార్థులు హాజరవుతున్నట్టు సమాచారం అని వెలుగు పత్రిక తన కథనం రాసింది. నేడు లోక్సభలో అమరావతి బిల్లు. ఏపీ రాజధానిగా అమరావతిని చట్టబద్ధత కల్పిస్తూ ఏపీ పునర్విభజన చట్టం 2014 సవరణ బిల్లును కేంద్రం హోంమంత్రి అమిత్ షా బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు అనే కథనం కూడా మరొకటి రావడం జరిగింది. ఆ సాక్షి పత్రికలో ఇవాళ ప్రధాన వార్త ఏం ముద్రించారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మీరే పరిష్కరించుకోవాలి, కృష్ణా జలాలపై తెలంగాణ ఏపీ బోర్డులు స్పష్టీకరణ, లెక్కలు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలి. ఇక ఆ పంచాయతీ ఏవైతే ఉందో మీరు తెలుసుకోవాలి తప్ప మీవేం సమస్యలు పరిష్కరించే పరిస్థితి లేదు, కాబట్టి మీరే తెలుసుకోండి అని ట్రిబ్యునల్ కూడా తీర్పిచ్చినట్టు సమాచారం ప్రధాన వార్తగా ముద్రించిన పరిస్థితి. ఆదివాసులు చేస్తే తప్పు, డిలాజర్లు చేస్తే ఒప్ప. అంటే పెద్ద పెద్ద బడవాళ్ళు చేస్తేనేమో వాళ్ళు చేసేది ఒప్పు, కానీ సామాన్య ఆదివాసీలు మాత్రం వారు మద్యం తయారీ కోసం ఇప్ప పువ్వుని అవన్నీ సేకరించి వారు సారా తయారు చేసుకుంటే వారిపైన తప్ప వారిపైన కేసులు పెడతారా అని చెప్పి ఏదైతే అనుదిరుపురెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు కదా, జడ్చర్ల ఎమ్మెల్యే, ఆయన ఘాటైన విమర్శలు చేసిన పరిస్థితి. ఈదురుగాలులు వానలకు పంటలకు భారీ నష్టం అనే కథనం కూడా. వచ్చే 3 నెలల్లో మహిళా సంఘాలకు 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు అని ఉప ముఖ్యమంత్రి బట్టి వరాల్జల్లు గులిపించినట్టు మరొక కథనం కూడా మనం చూస్తున్నాం. ప్రజాస్వామ్య పద్ధతిలో మూసి పునర్జీవం కోసం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో సలహాలు సూచనలు కూడా ఇవ్వాలి, దానికి ఒక ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటు చేస్తాం అని చెప్పి కూడా బట్టి ప్రెస్ మీట్ లో చెప్పి ఈసీ తీర్పు ప్రజాస్వామ్యం నీకే పెనుముప్పు, ప్రభుత్వం కీలుబొమ్మగా అడుగడుగున నిబంధనల ఉల్లంఘన, ఈవీఎం సాఫ్ట్వేర్ వీవీప్యాట్ల అద్దాల పేరుతో ఇష్టానుసారం ఓట్ల మళ్లింపు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని పక్కా పెట్టి ప్రభుత్వం గుప్పెట్లో ఈసీ నియామకాలు అనే కథనం కూడా. సామాజికవేత్తలు ఎవరైతే ప్రశాంత్ భూషణ్, పరకాల ప్రభాకర్, కొంతమంది యోగేంద్ర యాదవ్, రాజేష్ మహాపాత్ర తదితర వాళ్ళు ఢిల్లీలో మేధావుల సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సదస్సులో వాళ్ళు ఘాటైన విమర్శలు చేయడం జరిగింది. అదే కాకుండా ఆటో వాళ్ళకి గ్యాస్ కష్టాలు, లక్కడి కపుల్లో ఆర్టీఏ రోడ్లో ఎల్పిజి గ్యాస్ కోసం బారి తిరిగిన ఆటోలు గ్యాస్ దొరక వాళ్ళు మామూలుగా ఇబ్బందులు పడట్లే. అదే కాకుండా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలు, టోల్ అక్కడ తగ్గింపు ఇక్కడ పెరిగింది. పంతంగి, కొర్లపాడు, చిల్లకల్లు ప్లాజా వద్ద 5 రూపాయలు తగ్గిస్తే మిగతా టోల్ గేట్లు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర 5 నుంచి 20 రూపాయల వరకు పెంచుకొని వాళ్ళు ఇష్టానుసారం పెంచుతారన్న మరో కథనం కూడా రావటం జరిగింది. ఇందాక మనం చూసాం అణుబాంబు ఏదైతే ఈ బంకర్ బ్లాస్టర్లపై ప్రయోగించిన అమెరికా, అంటే ఈ ఇరాన్ అణుకేంద్రం ఏదైతే ఉందో అణుకేంద్రంపై బ్లాస్టింగ్ చేశారని చెప్పి మరొక కథనం కూడా వచ్చింది. అదే బీజేపీలోకి లిమాండర్ ఫేస్, ఈయన పోయిన ఎన్నికలలో టీఎంసీ పార్టీ తరఫున ప్రచారం చేసి ఇప్పుడు బీజేపీలో చేరినట్టు మరొక కథనం కూడా వచ్చింది. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, అస్సాంలో తమను గెలిపిస్తే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి బీజేపీ చెప్పింది. ఈ మేరకు మేనిఫెస్టో విడుదల చేసినట్టు మరో కథనం కూడా మనం చూసే ప్రయత్నం చేసినాం. ఇవి సాక్షి ప్రధానంగా బ్యానర్ ఐటంగా విధించిన పరిస్థితి. నమస్తే తెలంగాణలో ఏ మ్యాటర్ ప్రధాన అంశంగా ముద్రించారో ఒకసారి చూద్దాం. ఏదైతే ఆ జాగిరిలోకి మెగా ఎంట్రీ, 6,000 కోట్ల రూపాయల బిగ్ దందా, ఎవరి జాగిరి, హైదరాబాద్ శివార్లో పొంగుతున్న భూదందాలు, 373.22 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా పర్వం. ఇక వాళ్ళ ఇష్టానుసారంగా భూములు కబ్జా చేస్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదు. దీనివల్ల ఎవరి జాగిరి ఎవరు కొట్టేస్తుందో 6,000 కోట్ల రూపాయల భూదందా అన్న కథనం కూడా ఇవాళ నమస్తే తెలంగాణ ప్రధాన ఐటమ్ గా ముద్రించిన పరిస్థితి. అదే కాకుండా మూటలు వాటాల కొట్లాట్లు, ముఖ్య నేత పదవికి ఎసరు పెట్టిన నెంబర్ 2 సన్నిహితంగా ఉంటూనే పీఠంపై గురి,
కాంగ్రెస్ లో 600 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కలగలం, ఖమ్మంలో తీగలాగితే ఢిల్లీలో కదిలిన డొంక, కుదిరితే ముఖ్య పీఠం లేకపోతే మున్సిపల్ శాఖ, కాంగ్రెస్ అధిష్టానం వద్ద నెంబర్ 2 లాబింగ్, ఇంటెలిజెన్స్ సమాచారం ముఖ్య నేతకు అవాక్కు, అతను చూసి సదరు మంత్రి దెబ్బ కొట్టిన వైనం అనే కథనం కూడా, ఆయన కంపెనీలపై సిబిసిఐడి విచారణకు ఆదేశాలు అనే కథనం కూడా మనం చూసినాం ప్రధాన పత్రిక. ఇంకొకటి, 3 మున్సిపాలిటీలకు బీఆర్ఎస్ పరిశీలకులు నియమిస్తూ పార్టీ నిర్ణయం, 3 చోట్ల బీఆర్ఎస్ దే అధికారం ఆధిక్యం, కాంగ్రెస్ అడ్డకులతో నిలిచిన చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక, 4న ఉదయం 11 గంటలకు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, మధ్యాహ్నం 12:30కి చైర్మన్ వైస్ చైర్మన్. ఇక అక్కడ ఇబ్రంపేట, కత్వన్, క్యాతన్పల్లి, ఖానాపూర్ ఈ ఏవైతే పంచాయతీ మున్సిపాలిటీలు ఉన్నా మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ కన్నా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కి మెజార్టీ ఉంది కాబట్టి అక్కడ తక్షణమే మనమే పీఠం కైవసం చేసుకునే విధంగా ఇన్ఛార్జ్ల ఏర్పాట్లు. ఇబ్రాహీంపట్నానికి సబితేందర్ రెడ్డి, మాధవరపు కృష్ణారావు, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, క్యాతనపల్లికి గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఖానాపూర్కి జోగు రామన్న, కోవలక్ష్మి, అనిత జాదవ్ తదితరులు ఏర్పాటు చేసినట్టు నమస్తే తెలంగాణ ప్రధాన కథనం. కండ్ల ముందు కాళేశ్వరం పొలాలు, సాగునీరు వస్తున్నప్పటికి కూడా సాగునీరు రావట్లేదు. మా ప్రభుత్వంపై అనవసరంగా బురద జల్లి మమ్మల్ని అబాస్ పాలు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న ప్రభుత్వం చూస్తుంది కాబట్టి మీకు మీ కళ్ళకు అవపడట్లేదా మేము చేసిన అభివృద్ధి? కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఇలా కొన్ని లక్షల ఎకరాలకి నీరు అందుతుంది. దీనిపై మరొకసారి మా కళ్ళు పెట్టి చూడండి అని చెప్పి హరీష్ రావు విమర్శించినట్టు మరొక కథనం. జగిత్యాల వద్ద కదలాపూర్ మండలంలో భూషణ్ రావుపేట శివార్లో నేలకొరిగిన వరి పంట చూపుతూ కన్నీటి పర్వంతమైన రైతు రాజేశ్వర్ రెడ్డి, అకాల వర్షంతో చాలా ఇబ్బందులు గురయ్యారు కాబట్టి వారిని ఆదుకోవాలని చెప్పి మరొక రైతును ముంచి సాగు విద్యుత్తును సర్కార్ షాకు, డిస్కమ్ ఏదైతే రైతులకి అందించాల్సిన సబ్సిడీ కరెంట్ ఉందో ఆ కరెంటుని ఎగబై చూస్తుందని చెప్పి మరొక కథనం కూడా ఇక్కడ మనం చూడటం జరిగింది. అదే కాకుండా ఇక్కడ దోచుకొని కేరళకు పంచుతున్నారా? తెలంగాణ కేబినెట్ కు కేరళలో ఏం పని? 1000 కోట్లను పంచి కాంగ్రెస్ ను గెలిపించాలని కుట్ర, పౌర స్వేచ్ఛను కట్టడి చేసేందుకు హాట్ బిల్లు, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఘాటైన విమర్శలు. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం దోచుకున్న డబ్బులతో కేరళలో పంచుతుందో అసలు కేరళ మంత్రులకి ఏం పని అన్న మరొక కథనం కూడా నమస్తే తెలంగాణ విధించిన ప్రధాన పత్రికలలో ఇవాళ మనం చూసినట్టయితే ఏదైనా కానీ కేరళ ఎన్నికలకి సంబంధించింది. అదే కాకుండా యుద్ధం ముగిద్దామా లేదా ట్రంప్ ఇరాన్ బంకర్లపై దాడి చేసింది. అదే కాకుండా ఒక మంత్రికి పదవి ఉంటుందా ఊడుతుందా అన్న కథనాలే ప్రధానంగా ఈ రోజు కథనంగా కనిపిస్తుంది. ఏమైనా కానీ అసలు ఆ మంత్రిపై కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక వర్గమే ఆ మంత్రిని చికా చేస్తారా? ఆ మంత్రి పదవి తీసివేసి వాళ్ళకి సన్నిహితులకి ఇవ్వాలని చూస్తున్నారు. అదే కాకుండా 3 నెలల రేషన్ బియ్యం ఒకేసారి అందించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రజలు హర్షిస్తున్నారా లేకపోతే బ్లాక్ దందానికి తెరదింపే ఈ విధంగా జరుగుతుందా? రేషన్ డీలర్లపై 3 నెలల రేషన్ కాబట్టి వారిపైన సమగ్ర విచారణ జరిపించాలి, సమగ్ర నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేయకపోయినట్టయితే బ్లాక్ దందాకి తెరదింపే పరిస్థితి. రేషన్ డీలర్లు కుమ్మక్కై బ్లాక్ దందాకి కుమ్మక్కై కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని దొడ్డిదారున బ్లాక్ దందా తరలిస్తున్నారు కాబట్టి వారిపైన కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానిపైన ప్రభుత్వం తక్షణమే నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా అనేక మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే కాకుండా ఇంకొక దమ్ముంటే రండి మాతోనే చర్చ, కాళేశ్వరం ప్రాజెక్టు జలాలతోని ఇవాళ మేము కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే కొన్ని లక్షల ఎకరాలకి నీరు అందుతుంది. మా కళ్ళతోని చూస్తే మీకు తెలుస్తా కానీ మీ కళ్ళకి
అవపడట్లేదట్టుంది అన్న కథనాలు కూడా ఇవాళ అన్ని పత్రికల్లో రాసిన పరిస్థితి. అదే కాకుండా పాడి కౌశిక్ రెడ్డికి సిబిఐ